రోజుకో మాట, పూటకో మాట, క్షణానికో మాట మాట్లాడే డొనాల్డ్ ట్రంప్ ఈసారి సంచలనమైన కొత్త ప్రకటన చేశారు. అదేంటంటే ఇరాన్ యుద్ధం ఆగిపోయాక ఎలాగో అయిపోతుంది ఇరాన్ యుద్ధం. ఇరాన్ సర్వనాశనం అయిపోయాక ఎలాగో సర్వనాశనం అవుతుంది త్వరలోనే. ఆ తర్వాత స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తా. ఇది ట్రంప్ తాజాగా చెప్పినటువంటి మాట. సో ట్రంప్ క్లెయిమ్ ఏంటంటే ఆ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ జలసంధిని యుఎస్ టెరిటరీగా ప్రకటిస్తాను చెప్పేశాడు. యుఎస్ టెరిటరీగా ఎలా ప్రకటిస్తాడు? ఎంత దూరం ఉంది స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్? మీరు అమెరికా ఎక్కడుంది, స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ ఎక్కడుంది? తైవాన్ విషయంలో ఏమన్నాడు ట్రంప్? 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న తైవాన్ను మేమెట్లా కాపాడగలం అంటూ చైనా దగ్గర తోక ముడుచుకుని కామెంట్ చేశారు. ఇప్పుడు చైనాకు ఇరాన్కి ఎంత దూరం ఉంది? లక్షల కిలోమీటర్ల దూరం ఉందా? మరి స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ చైనాలో అమెరికాలో కలుపుకుంటామన్నాడు. సో అమెరికాలో కలుపుకోవటానికి ఇదేమి కాలనియల్ ప్రపంచంలో లేము కదా. సో అంటే వెనిజులాలో దాడి చేసినట్లుగా మీకు ప్రపంచంలో ఏ దేశం పైన దాడి చేస్తానని అనుకుంటున్నాడు. ఆ మాటకొస్తే వెనిజులా కూడా కలుపుకోలే. వెనిజులాలో ఇప్పుడు వెనిజులా ప్రభుత్వమే ఉంది కదా. సో ప్రస్తుతం ప్రభుత్వాలను బ్యాక్ ఎండ్ నుంచి కంట్రోల్ చేయొచ్చేమో, కానీ ప్రత్యక్షంగా ఆక్రమించుకోవడం అనేది అంత సులభమైన పనేమీ కాదు. ఆ మాటకొస్తే ఇదేం కొత్త కాదు. గ్రీన్లాండ్ విషయంలో ఇలాగే క్లెయిమ్ చేశారు. సో యూరోప్ను బెదిరించారు. అసలు యూరోప్ ఏమనుకుంటోంది? గ్రీన్లాండ్ డెన్మార్క్ వదులుకోవాల్సిందే, మాకు కావాల్సిందే గ్రీన్లాండ్, మేము ఎంత డబ్బులు పెట్టినా కొంటాం, కాకపోతే బలవంతంగా మిలిటరీని పంపించైనా మేము స్వాధీనం చేసుకుంటాం అంటూ డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్లాండ్ పైన ఇలాగే బెదిరింపులు చేశారు. గ్రీన్లాండ్ వ్యతిరేకించింది, డెన్మార్క్ వ్యతిరేకించింది, నాటోలో సభ్య దేశాలు వ్యతిరేకించాయి, యూరోపియన్ యూనియన్ వ్యతిరేకించాయి. ఇక కెనడాను అలాగే మాట్లాడాడు. కెనడాను నేను 51st స్టేట్గా అమెరికాలో కలుపుకుంటామంటూ కెనడా పైన మాట్లాడాడు. ఇలా ట్రంప్ కొత్త కాకపోవచ్చు, కానీ ఎంత సంచలనం అని ఎందుకన్నా సంచలనం కన్నా కాదు, ట్రంప్ బలహీనతను తెలియజేస్తోంది. ఇరాన్తో కుదుర్చుకున్న ఒప్పందంలోమో అన్నీ ఇరాన్కు అనుకూలంగా సంతకాలు పెట్టాడు. ఏమన్నాడు? యుద్ధం దేనికి మొదలుపెట్టాడు? ఇరాన్ అణ్వస్త్రాలను నాశనం చేస్తాను మొదలుపెట్టాడు. అణు కార్యక్రమాలు ధ్వంసం చేస్తా, అణ్వస్త్రాలు తయారు చేసుకుంటూ వేస్తాను. సో అగ్రిమెంట్లో ఏమన్నాడు? ఇంటర్వ్యూ అగ్రిమెంట్లో ఫ్రేమ్వర్క్లో ఆ న్యూక్లియర్ ఇష్యూ పక్క పెట్టాడు. తర్వాత చర్చించి డిసైడ్ చేస్తామన్నాడు. ఈలోగా లేటెస్ట్గా కూడా నేను మాట్లాడాను. తన సలహాదారులతో మాట్లాడుతూ నేను న్యూక్లియర్ ఇష్యూ కూడా వదిలేయాలనుకుంటున్నా, స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేస్తే చాలు అన్నాడు. ఇది మీకు అమెరికన్ మీడియాలోనే వచ్చింది, దానిపై నేను వివరంగా మాట్లాడాను. ఇక ఇరాన్ మిసైల్ కేపబిలిటీ సర్వనాశనం చేస్తా అన్నాడు. అసలు ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్లో ఇరాన్ మిసైల్ కెపాసిటీ నుంచి అసలు ప్రస్తావన కూడా లేదు. తర్వాత ఇరాన్ తన ప్రాక్సీలకు మద్దతు ఇవ్వకూడదు, దాన్ని ఆపేయాలి అన్నాడు. ఆపిందా ఇరాన్? ఆ ప్రస్తావన లేదు ఒప్పందంలో. పైగా ఇరాన్ కండిషన్ ఒప్పుకున్నారు. అంటే ఇరాన్ పైనే కాదు, ఇరాన్ ప్రాక్సీలపై కూడా యుద్ధం ఆగిపోతుంది అని. ఇలా ఇరాన్ పైన శాంక్షన్స్ ఎత్తివేస్తానని ఒప్పుకున్నాడు. ఇరాన్ ఫ్రోజన్ అసెట్స్ను రిలీజ్ చేస్తానని ఒప్పుకున్నాడు. దాదాపు అన్నీ ఒప్పుకున్నాడు. సో ఎక్కడ ఆగిందంటే స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ దగ్గర ఆగింది. ఇరాన్ ఏంటంటే భవిష్యత్తులో కూడా స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ మా నియంత్రణలో ఉంటుంది, మీరు కనుక మాకు నష్టపరిహారం చెల్లించకపోతే, నష్టపరిహారం కూడా ఒప్పుకున్నాడు. విచిత్రం ఏంటంటే, సో అది వేరే రూపంలో పేర్లు ఏదైనా పెట్టనియండి, యొక్క స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ టోల్ ట్యాక్స్ ఇరాన్ విధిస్తానంటే మాత్రం అమెరికా వ్యతిరేకించింది. సో ఇవాళ ఏకంగా స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ను అమెరికన్ టెరిటరీగా ప్రకటిస్తానన్నాడు. కానీ ట్రంప్ ఏం చేశాడు? నాటో దేశాలకు అప్పీల్ చేశాడు, మీరంతా కలిసి రండి, మనం వెళ్ళి స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ను మిలిటరీగా తెరిపిస్తానన్నారు. వాళ్ళు ఒప్పుకోకపోతే ఏమన్నాడు? మీరు అవసరమా నాకు, నేను ఒక్కడిని చేసుకోగలుగుతా, మీరెందుకు నాకు, అసలు మీరెవరు, మీకున్న కెపాసిటీని తిట్టాడు ఆయన. వాళ్ళు మెచ్చుకున్నప్పుడు రాలేదు, తిట్టినప్పుడు రాలేదు. ఈలోగా ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని అనౌన్స్ చేశాడు. అమెరికా యుద్ధ నౌకలతో వెళ్ళి స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేయిస్తా అని. దానికి సౌదీ అరేబియా అంగీకరించలేదు, కలిసి రామని చెప్పేసింది. దాంతో అక్కడ మళ్ళీ వెనక్కి తగ్గాడు.
సో ఎన్నిసార్లు తోకమడిచాడు, నేను చెప్పడం కాదు, అమెరికన్ మీడియా చెప్తోంది. ది అట్లాంటిక్ ఇచ్చిన హెడ్లైన్, ట్రంప్ సెలబ్రేట్స్ వైల్ యుఎస్ క్యాపిటులేట్స్ అని. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్లో హెడ్లైన్, అమెరికా లాస్ట్ ద వార్ ఇన్ ఇరాన్, అమెరికా హౌ ట్రంప్ లాస్ట్ ద వార్ ఇన్ ఇరాన్ అని అమెరికన్ మీడియా, వెస్ట్రన్ మీడియా ఇచ్చిన హెడ్లైన్స్ కదా, నేను చెప్పేది కాదు. నేను తెలుగులో దాన్ని తెలుగు భాషలో కామన్ మ్యాన్ భాషలో తోకముడిచాడు అన్నాను. కానీ మీనింగ్ అదే కదా, తోకముడిచాడు కదా, లొంగిపోయారని. క్యాపిటులేట్స్, ట్రంప్ సెలబ్రేట్స్ వైల్ అమెరికా క్యాపిటులేట్స్ అంటే అమెరికా లొంగిపోతుంటే ట్రంప్ ఉత్సవాలు చేసుకుంటున్నాడు అని, పండుగ చేసుకుంటున్నాడు అని. సో ఇంత ఓపెన్గా అమెరికన్ మీడియానే రాస్తుంటే ట్రంప్ ఏమంటాడు ఇప్పుడు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నేను డిక్లేర్ చేస్తాను అమెరికన్ టెరిటరీని. డిక్లేర్ చేయడానికి ఏమన్నది, అన్ని దేశాలను అమెరికన్ టెరిటరీని డిక్లేర్ చేయొచ్చు. డిక్లేర్ అయితే అయిపోతుందా? మీకు బెలూచిస్తాన్ కూడా ఆగస్ట్ 11 మాకు ఇండిపెండెన్స్ వచ్చేసిందని ప్రకటించుకున్నారు. ఇండిపెండెన్స్ వచ్చిందా? సో అందువల్ల అల్టిమేట్గా అమెరికా డిక్లేర్ చేసిన. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ మెన్షన్ చూడండి, అసలు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ ఉంది అని ట్రంప్ మాట్లాడతాడు. అక్కడ ఓపెన్ లేదు, అది మా కంట్రోల్ ఉంది ఇరాన్ చెప్తోంది, ప్రపంచం అంతా చెప్తోంది. ఇరాన్తో కోఆర్డినేట్ చేసుకుంటేనే పడవలు బయటకు వస్తున్నాయి. మనం ఏమంటున్నాడు ట్రంప్, అదంతా కంప్లీట్ ఓపెన్ ఉంది. మరి ఓపెన్ ఉన్న తర్వాత పంచాయతీ ఎక్కడిది? ఓపెన్ లేకపోతేనే పంచాయతీ కదా. అయినా ఈ వార్ స్టార్ట్ కాకముందు February 28 ముందు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ ఉండే కదా. అసలు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కాదు, ఇప్పుడు రెడ్ సీని కూడా హూతీలు అటాక్లు చేస్తున్నారు. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఒక్కటే కాదు, ఆల్రెడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇరాన్తో డీల్ కుదుర్చుకొని $300 బిలియన్ ఫ్రోజనర్స్ రిలీజ్ చేసింది. 2 టన్నుల బంగారం రిలీజ్ చేసి పడేసింది. 15 ప్యాసింజర్ ప్లేన్లు అమ్మటానికి అగ్రీ అయింది. సౌదీ అరేబియా డెలిగేషన్లో అయతుల్లా అలీ ఖమైనీ అంత్యక్రియలకు హాజరయ్యారు. సో అరబ్ దేశాలన్నీ ఇరాన్తో డైరెక్ట్గా రాజీ కుదుర్చుకునే పని చేస్తున్నాయి. ఇరాన్తో డీల్స్ కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే ట్రంప్ ఇంకా ప్రగల్భాలు పలికి ఏకంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ తాను కైవశం చేసుకుంటాను, తాను స్వాధీనపరుచుకుంటానంటే అది మనకు గ్రామాల్లో పిట్టల దొరలు ఉంటారు. సో చెరువు కింద తూము కింద మంట పెట్టిన, చెరువు నిండా అన్నం వండిన, వేల మందిగా భోజనం పెట్టిన, ఇట్లా కహానీలు చెప్తూనే ఉంటారు. సో అలా పిట్టల దొర కామెంట్లు చేస్తే ఉపయోగం లేదు. రియాలిటీ ఏంటి, ఒక సీరియస్, ఇదే ప్రెసిడెంట్ ఆఫ్ ఎ గ్రేట్ నేషన్. సో అమెరికా లాంటి ఒక అత్యంత శక్తివంతమైన, అత్యంత ఇన్నోవేటివ్ కంట్రీ, ఇట్స్ ఎ గ్రేట్ టెక్నాలజికల్ పవర్, ఇట్స్ ఏ వన్ ఆఫ్ మోస్ట్ పవర్ఫుల్ డెమోక్రసీ, లార్జెస్ట్ డెమోక్రసీ. సో అలాంటి హిస్టారికల్గా ఓల్డెస్ట్ డెమోక్రసీ, లార్జెస్ట్ పాపులేషన్ రీత్యా మనమైనా ఓల్డెస్ట్ డెమోక్రసీ. సో అలాంటి కంట్రీకి ప్రెసిడెంట్గా ఉంటూ అన్రియలిస్టిక్ క్లెయిమ్స్ చేసుకొని ఆ నవల పాలకు కావడం వల్ల ఉపయోగం ఏమి?